హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఏదో ఒక కంటెంట్ తో, యూస్ఫుల్ కంటెంట్ తో, ఎంటర్టైన్మెంట్ లేదా ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తో నేను మీ ముందుకి ఎప్పుడు వస్తూనే ఉంటా. అదే విధంగా ఈ రోజు సండే ఎక్కడ ట్రావెల్ అయితే చేయలేదన్నమాట. దానికి బదులుగా మనకైతే ఒక మంచి బిర్యానీ అయితే తింటున్నాం. మీకు తెలుసు ఖచ్చితంగా నేను బెంగళూరులో ఉన్నా అంటే ఏ బిర్యానీ టేస్ట్ చేస్తానని మీకు తెలుసు. ఎస్, మేఘనా బిర్యానీ. సో నేను ఇది ఆర్డర్ పెట్టుకోకుండా డైరెక్ట్ అవుట్లెట్ కి వెళ్ళి తీసుకున్నా అనమాట. దీనికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అక్కడికి అవుట్లెట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడాలనుకున్నా ఎలా ఉంటుంది, అక్కడ హడావిడి ఎలా ఉంటుంది, లైక్ ఆర్డర్స్ ఎలా ఉంటాయి. సో అంతా చూసాను అనమాట. చాలా బాగుంది. తింటూ అవన్నీ మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మేఘనా బిర్యానీ మనమైతే లైక్ బోన్లెస్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. 394 రూపాయలు అయితే పడింది. జిఎస్టీ అవన్నీ ఇంకా తెలిసిందే కదా. సో టేస్ట్ చేసుకుంటూ మాట్లాడదాం ఎలా ఉంటుంది, ఎందుకు ఈ మేఘనా బిర్యానీ బెంగళూరులో ఫేమస్, హైదరాబాద్ లో దమ్ బిర్యానీ ఎలా ఫేమస్, బెంగళూరులో కూడా మేఘనా బిర్యానీ ఎలా ఫేమస్. సో తింటూ మాట్లాడదాం. చూసుకోవచ్చు మనం. ఇంకా నేను టేస్ట్ కూడా చేయలేదు. జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా జస్ట్ ప్లేట్ లో అంతా సర్వ్ చేశాను. అప్పుడే అరోమా అంతా తెలుస్తుంది మనకు. ఓకే గైస్, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఫస్ట్ బైట్ ఎలా ఉంటుంది. స్పైసీ ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ నువ్వు తినేస్తున్నావు చాలా సార్లు. సో నేనైతే చాలా సార్లు టేస్ట్ చేశాను మేఘనా బిర్యానీ అయితే. సో చాలా బాగుంటది టేస్ట్ అయితే. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అప్పుడు 300 రూపీస్ ప్రైస్ క్వాలిటీ మనకు తెలుస్తుంది మేఘనా బిర్యానీలో. సో నేను ఎప్పుడు బోన్లెస్ బిర్యానీ తిన్నాను కానీ బోన్ బిర్యానీ ఎప్పుడు తినలేదు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, వెరీ చాలా బాగుంది. వర్తే. ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ గానీ, లేదంటే ఆ రైస్ క్వాంటిటీ, ఆ పీసెస్ క్వాంటిటీ, ఆ గ్రేవీ అన్ని కూడా ఒక ప్రీమియం లో ఉంటుంది అనమాట. సో వర్త్. మనం స్పెండ్ చేయొచ్చు. లైక్ మనం ఎంత డబ్బు పెడితే అంత క్వాలిటీ కానీ, లేదంటే టేస్ట్ కానీ, ఆ ప్యాకేజింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా మనకు క్వాలిటీగా వస్తాయి అనమాట. మనం ఎక్కువ పే చేసినట్లల్లా కూడా. మాక్సిమం అంటే ప్యాకేజింగ్ చాలా బాగుంటుంది మేఘనా బిర్యానీ అంటే. సో వాళ్ళ ఆర్డరింగ్ ఇది కానీ, ఫాస్ట్నెస్ కానీ, చాలా డెలివరీ కానీ చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి. బెంగళూరులో చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అనమాట. కోరమంగళ చాలా అవుట్లెట్స్ ఉన్నాయి. నాకు తెలిసి మాక్సిమం వాళ్ళు ఫామ్ లో ఏదైతే యూజ్ చేస్తారో కుకింగ్ కి అన్ని చోట్ల కూడా సేమే ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ రివ్యూస్ చూసాను నేను. కస్టమర్ రివ్యూస్ చూసి ఎక్కడ బాగుంటుందంటే ఆల్మోస్ట్ అందరు కూడా అంత కూడా బాగానే ఉంటుంది అన్నారు. అండ్ మేఘనా బిర్యానీతో పాటు మిగతా బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి. చాలా కృతంగా బిర్యానీ, కిస్మత్ మండి బిర్యానీ, చాలా బిర్యానీస్ ఉన్నాయి. రీసెంట్ గా వచ్చేసి మేము ఇక్కడ కృతంగా తిన్నాం అనమాట. ఇట్లా ఆర్డర్ తెచ్చుకున్నాము లేట్ నైట్. అది కూడా సేమ్ లైక్ కొంచెం సిమిలర్ గా మేఘనా బిర్యానీ ఉండే. అది కూడా ప్రీమియం ప్యాకింగ్ అని అంతా చాలా బాగుండే. కానీ ఈ రోజు అయితే కొద్దిగా స్పైసీగా ఉంది హర్ష. సో నేను మిగతా వాటితో కంపేర్ చేస్తే మిగతా సో ఈ రోజు అయితే చాలా స్పైసీగా ఉంది. చాలా బాగుంది బిర్యానీ అయితే ఈ రోజు. అవునా? అదే నేను ఎప్పుడైనా ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఈ రోజు. ఓకే. ఇంకా నా వీడియో ఎడిటింగ్ వర్క్స్ అన్ని చాలా ఉండడం వల్ల సరే ఈ రోజు ఏదైనా ఒక మంచి బిర్యానీ తీసుకునేసి ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేద్దాం అనేసి ఇంకా అలా ప్లాన్ చేసా. మనం ఎలా ప్లాన్ చేస్తే అలానే అవుతుంది అనమాట. ఎందుకంటే ప్లానింగ్ చాలా షూర్ గా ఉంటుంది. సో ఎలానో మనకు ఇంకొకటి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నా. 1 డే ట్రిప్స్ కానీ, మ్యాంగ్లూర్ కానీ, లేదా ఇక్కడ మా ఆఫీస్ నుంచి అడ్వెంచర్ బ్లాగ్ అయితే కానీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. డెఫినెట్లీ యూస్ఫుల్ కంటెంట్, మీకు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అందులో. డెఫినెట్లీ మీరు వాచ్ చేయండి. సో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోస్ ని. అలా విధంగా అందులో ఎలా పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలా, లైఫ్ స్టైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా జాయిన్ విత్ హర్ష వీడియోలో ఖచ్చితంగా అది ఉంటుంది. సో షేర్ చేయండి. మీరు కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసుకోండి. ఆ వీడియోని ఫోన్ చేసుకుని పాటించండి. అప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఇంకా నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటే ఇంతకు ముందు అక్కడ మా ఆఫీస్ ముందు ఇక ఎక్కడంటే పెద్దమ్మరిపేటలో ఆఫీస్ ముందు ఒక బిర్యానీ ఉంటుండే. జస్ట్ 140 రూపీస్.
జీడిపప్పుతో చేస్తుండే ఆయన. జీడిపప్పు ఎక్కువ వేస్తుండే, చాలా బాగుంటుండే. నాకు ఆ బిర్యానీ తర్వాత ఎక్కువ నచ్చిందంటే ఇప్పుడు తింటున్నా కాబట్టి మేఘన. ఇంకా రీసెంట్ గా తిన్నా కృతంగా నచ్చింది. తర్వాత అనంతపూర్ లో నందిని బిర్యానీ అంటే అది కూడా చాలా ఇష్టం. సేమ్ స్టైల్ మేఘనా బిర్యానీ ఏదైతే ఉంటుందో స్టైల్ సేమ్ స్టైల్ అనమాట. సో చాలా బిర్యానీస్ అయితే టేస్ట్ చేసాం. దొన్నె బిర్యానీ తిన్నా, అంబూర్ బిర్యానీ, చాలా అంటే చాలా బిర్యానీస్. లైక్ వీడియో చేయడం అయితే ఫస్ట్ టైం కానీ ఇది బిర్యానీస్ కానీ అనంతపూర్ లో ఉన్నప్పుడు వీక్ కి 4 times బిర్యానీస్ ఉంటుండే. జస్ట్ ఇంకా లేట్ నైట్ ఇంకా హాస్టల్ ఉంటుండే కదా, హాస్టల్లో ఫుడ్ బాగాలేదంటే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టడమే. హైదరాబాద్ లో స్టే చేసాం కదా. సో హైదరాబాద్ బిర్యానీ, మేఘనా బిర్యానీ ఓన్లీ బెంగళూరు ఒకటి ఫేమస్, కానీ హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. సో నేను వినేది ఏమైతే ఒక్కొక్క ఏరియాస్ లో చాలా బాగుంటుంది. సో ఇది బావర్చి బిర్యానీ బాగుంటుంది. ఏంటంటే బావర్చి బిర్యానీకి అక్కడ ఫేక్ అవుట్లెట్స్ చాలా ఉంటాయి అనమాట. ఒరిజినల్ అవుట్లెట్స్ లోనే మనం తీసుకోవాలి. అంబూర్ లాగా అంబూర్ బిర్యానీ చిన్న చిన్న అవుట్లెట్స్ చాలా ఉంటాయి. అంబూర్ బిర్యానీ ఎలా అంటే అది తమిళనాడు అనమాట. తమిళనాడులో అంబూర్ అనే ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అయిన బిర్యానీనే అంబూర్ బిర్యానీ. మనం అంతా చూస్తున్నాం, అసలు బెంగళూరు డిఫరెంట్ స్టేట్స్ లో చూస్తున్నాం. అంటే దానికి ఇంకొక రకంగా ఏమంటే బెంగళూరు చీపెస్ట్ బిర్యానీ కూడా అంటారు అంబూర్ బిర్యానీ. సో ఇట్ ఇస్ అఫోర్డబుల్ కూడా. కానీ కొన్ని అవుట్లెట్స్ లో అంబూర్ బిర్యానీ టేస్ట్ రాదు, కానీ మొన్న ఒక చిన్న అవుట్లెట్ వెళ్ళినా చాలా బాగుంది. ప్రీమియర్ లుక్ వచ్చింది. నాకు ఇంకొకటి ఏంటంటే బిర్యానీలో నచ్చిన విషయం, హైదరాబాదీ, అంబూర్, దొన్నె బిర్యానీ ఏదైనా కానీ 100 rupees కే మనకు బిర్యానీ అందిస్తారు హోటల్ వాళ్ళు. అది చాలా లైక్ హ్యాపీయెస్ట్ విషయం. ఎందుకంటే ఎవరికుండా చెప్పండి, వీకెండ్ కాదు అసలు, వీక్ తో సంబంధమే లేదు బిర్యానీ తినాలంటే. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తింటాం. సో అలాంటిది మనకు అఫోర్డబుల్ గా ఉన్నట్టయితే చాలా యూస్ఫుల్ అనమాట. సో అందుకోసం నాకు 100 rupees బిర్యానీ చూసినప్పుడు కొంచెం హ్యాపీనే అనిపిస్తుంది. బట్ మనకు టేస్ట్ తో కొంచెం కాంప్రమైజ్ ఉంటుంది. అయినా కూడా మనకైతే ఆ రోజుకి సాటిస్ఫాక్షన్ గా 100 rupees తో ఆ రోజుని గడిపేయడానికి బాగుంటుంది అనమాట. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అంబూర్ బిర్యానీ ట్రై చేయండి. సో అఫోర్డబుల్ 100 rupees ఉంటాయి. సో ఆ రేట్ నుంచి 140, 170 ఆ నుంచి కూడా మనకు చాలా దొరుకుతాయి. బట్ మేఘనా బిర్యానీ అయితే కంపల్సరీ ట్రై చేయండి షూర్ గా. నేను బెంగళూరు దాదాపు ఇప్పటికి వచ్చి ఒక 8-9 నెలలు అవుతుంది. మేఘనా బిర్యానీ ఎందుకు తినలేదు అంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. చూద్దాం దానికంటే మంచి బిర్యానీస్ ఉన్నాయా అనేసి చాలా బిర్యానీస్ అయితే తిన్నా బెంగళూరులో. ఇంకా ఫైనల్ గా మేఘనా బిర్యానీ తినడానికి ఈ వీడియో చేయడానికి అవకాశం అయితే కుదిరింది. ఈరోజు సండే ప్రశాంతంగా బిర్యానీ తినేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మీకు కూడా ఈ రోజు కాదు కదా, ముందు కూడా మంచి కంటెంట్, మంచి వ్లాగ్స్, 1 day trips, సో మంచి ప్లాన్స్ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. సో మీరు కంటిన్యూస్ సపోర్ట్ అయితే ఇవ్వండి. డెఫినెట్లీ ఈ మేఘనా బిర్యానీ కూడా మీరు టేస్ట్ చేస్తారు కూడా. అండ్ మా అన్న అయితే ఎక్కువ తినలేదు, అదేందుకో నాకు తెలీదు, మొహమాట పడ్డాడేమో. ఓకే, చాలాసార్లు తిన్నాడు అనేసి. ఇంకా దాంతో పాటు ఎగ్ బిర్యానీ. ఇంకా వర్క్స్ ఎప్పుడు చేస్తాను నాకు అర్థం అవ్వట్లేదు. ఈ బిర్యానీ తింటే కష్టంగా నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు నేను లేచిందే బెడ్ పై నుంచి 12 గంటలకు లేచా. నైట్ ఎర్లీగానే పడుకున్నా, 11 o'clock లేచింది. ఇక 12 గంటలకు లేచా అనమాట. లేచి ఇంకా డైరెక్ట్ మేఘనా బిర్యానీ పాయింట్కి వెళ్ళిపోయా. ఇక్కడ దగ్గరనే ఉంటుంది మాకు, ఒక 5 kilometers బస్సులో వెళ్ళా అనమాట. ఆర్డర్ ఎందుకు పెట్టుకోలేదు అనేది విషయం ఇప్పుడు చెప్తాను నేను. ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా అంటే 60 రూపాయలు ఎక్కువ పడుతుంది అనమాట. 60 రూపాయలు ఉంటే నేను స్ప్రైట్, ఐస్ క్రీమ్ తినొచ్చు. ఎలానో బిర్యానీ, ఇంకా మేఘనా బిర్యానీ కాస్ట్లీ ఉంటుంది. దానికి తోడు ఇంక మనం దగ్గరలో ఉన్న అవుట్లెట్ కూడా ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు అనే విషయంతో నేను ఆర్డర్ పెట్టుకోలేదు అనమాట. చాలా అంటే చాలా మంది అసలు ఆర్డర్స్ అయితే మనకు ఒక 1 minute లోనే 20+ ఆర్డర్స్ అయితే అక్కడ వెళ్తుండడం అయితే నేను చూసాను అనమాట, గమనించా. టేస్ట్ బాగుంది, ప్యాకేజింగ్ బాగుంటుంది. అన్నిటికి మించి వాళ్ళు చేసుకునే అడ్వర్టైజ్మెంట్ నాకు 2 అడ్వర్టైజ్మెంట్స్ నచ్చాయన్నమాట. వాళ్ళ ప్యాకేజింగ్
వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక కాటన్ బ్యాగ్, దానిపైన మేఘనా బిర్యానీ అని ఉండడం, ఆ ప్యాకేజ్ ఎవరైనా తీసుకెళ్తుంటే అది నలుగురు చూసి దానికి నలుగురు తెలుస్తుంది ఇంకా అనమాట. అది కాకుండా వాళ్ళకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందంటే టాక్ అనమాట, లైక్ మౌత్ టాక్, లైక్ మౌత్ ప్రమోషన్ 1-to-1. ఇప్పుడు నేను మేఘనా బిర్యానీ తిన్నా, నేను ఒక వీడియో చేస్తున్నా, ఇంకొకరు మేఘనా బిర్యానీ తిన్నారు, వాళ్ళు ఇంకొకరితో చెప్తారు, స్టేటస్ పెడతారు. అలా ఆ టాక్ అనేది చాలా అంటే చాలా అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట మేఘనా బిర్యానీకి. వాళ్ళకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే అదే. లైక్ ఒకరు తిన్నారంటే ఖచ్చితంగా చెప్తారు టేస్ట్ బాగుంది, మేఘనా బిర్యానీ ట్రై చేయి. అసలు ఎంతమంది రికమెండ్ చేస్తారు? నేను బెంగళూరులో ఉన్నాను అంటే నేను ఫోన్స్ మాట్లాడినప్పుడు కానీ ఏ బిర్యానీ తిన్నారా అని కాల్స్లో చెప్తే మేఘనా బిర్యానీ అయినా అడుగుతారు అనమాట. సో అంత హైప్ క్రియేట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో నేను ఒకసారి చూసాను అనమాట, అంటే మీమ్స్ తిరిగాయి మేఘనా బిర్యానీ మీద. సో అలా ఏ డిఫరెంట్, నేను కూడా అలాంటి టేస్ట్ చేసాను. సో ఏమైనా సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చెప్పేసి, సో డిఫరెంట్ చూసి ఖచ్చితంగా చేసినాను. అది ఇన్స్టాగ్రామ్ లో 1.5 years బ్యాక్. అప్పటి నుంచి చాలా హైప్ అయింది. హైప్ అంటే మామూలు హైప్ కాదు. లైక్ బెంగళూరు అంటే అసలు స్టార్ హోటల్స్ లో బిర్యానీ కూడా అంత హైప్ అయి ఉండడం నేనైతే చూడలేదు, మేఘనా బిర్యానీ అంత హైప్. సో మీకు తెలిసిందే, ఆల్రెడీ మీరు టేస్ట్ చేసి ఉంటారు చాలా మంది. ఇంకా టేస్ట్ చేయలేదంటే కన్ఫర్మ్ మీరు వెళ్ళి టేస్ట్ చేయాల్సిందే, చాలా బాగుంది కూడా. షూర్ గా మాక్సిమం. ఇంకా నేను ఇంకా చాలా సార్లు చూసా, ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు మేఘనా బిర్యానీ వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఆ ట్రైన్ మొత్తం అరోమా నిండిపోయి ఉంటది. ఆర్డర్ పెట్టుకుందామని చూస్తే ఇంకా నేను వెళ్ళేది జనరల్ ట్రైన్ లో కాబట్టి నాకు PNR నెంబర్ ఉండదు. సో ఎనివే గైస్, సో మీరు డెఫినెట్లీ టేస్ట్ చేయాలి, కామెంట్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో నేను ఇంతటితో ముగించి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి. స్టే ట్యూన్ గైస్. అండ్ కామెంట్ చేయండి, మీరు మేఘనా బిర్యానీ తింటే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా? సో స్టే ట్యూన్ అండ్ ఫాలో జాయిన్ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. బాయ్ గైస్. బాయ్ బాయ్.